జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపు నుంచి మేము పోటీలో నిలిపిన మోషన్ అన్నగారి గుర్తైనటువంటి కత్తెర గుర్తుపైన ఓటేసి పెద్ద మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే మనుషులను గెలిపించాలని, ఆయన 18 నెలల పరిపాలనకు ఆయన పరిపాలన గొప్పగా ఉంది, పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన ముంగిటికి చేర్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈయన పరిపాలనలో మన బిడ్డల భవిష్యత్తు బాగుంది, అవ్వకు పెన్షన్ వస్తూ ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరికి 45 ఏళ్లకే పెన్షన్ వస్తూ ఉంది, వాళ్ళ బిడ్డలను బడికి పంపిస్తే అమ్మఒడి 15,000 వస్తూ ఉంది, 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి మళ్ళీ 1,80,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామీణ ప్రాంతంలో రైతు భరోసా కింద 13,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి పంట పెట్టుకోవడానికి వ్యవసాయానికి డబ్బులు ఇచ్చినారు. మీ బిడ్డలను ఉన్నతమైన విద్య చదివించడానికి కావలసిన అన్ని అవకాశాలను కల్పించినారు. మహిళలకు పెద్ద పీట వేసినారు, రాజకీయంగా సామాజికంగా పెద్ద గౌరవాన్ని ఇచ్చినారు. వారి పట్ల అమానుషంగా ప్రవర్తించే వారి పట్ల కఠినమైన చట్టాలు తీసుకొచ్చినారు. 50% రిజర్వేషన్ మహిళలు కల్పించి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చినారు. ఇవన్నీ కూడా గోపవరం గ్రామ పంచాయతీ ప్రజలైనటువంటి విఘ్నులైనటువంటి ప్రతి సోదరుడు సోదరి గమనించాలని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఓటు వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే సందర్భంలోనే ఈ గ్రామ పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డుల్లో 7 వార్డులు ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎన్నిక కాగలిగారు. ఇంకా 13 వార్డుల్లో మాత్రమే మాతో పోటీ పడతా ఉండేది. ఇది ఎందుకు ఈ మాట చెప్తానంటే, గోపవరం గ్రామ పంచాయతీలో 20 వార్డులు ఉంటే 7 వార్డులలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు పోటీ కూడా నిలవలేనటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారు. 20 వార్డుల్లో కూడా పోటీ పెట్టలేనటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉండే ఆ పార్టీ గెలిపించడం ఎంతవరకు సాధ్యమవుతుందని కూడా ప్రజలకు నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.